ప్రభు పేరిట మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల వరకు నేను చదువుతాను. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు ఒకటి కలదు. దానికి 5 మంటపాలు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల వ్యాధి గల ఒక మనుష్యుడు పడి ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి, రాత్రికాల సమయంలో మనం ధ్యానించవలసినటువంటి వాక్య భాగము యేసు వాడు పడి ఉండట చూచి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నేను అనుకుంటున్నాను, నేను చాలా రోజులుగా పడి ఉన్నాను, చాలా రోజులుగా నేను ఈ బాధలు అనుభవిస్తున్నాను, చాలా రోజులుగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు నేను ఎదుర్కొంటున్నాను, చాలా రోజులుగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఫలితం రాకపోతుంది అని నీవు అనుకుంటున్నావేమో. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో ఆ యొక్క వ్యక్తి కూడా 38 ఏళ్ల వ్యాధి కలిగి బెతెస్దా అనబడిన కోనేరు ఎదుట అతడు కూర్చున్నాడంట. బెతెస్దా అని హెబ్రీ భాషలో కలదు. బెతెస్దా అనే మాటకు కనికరము అని అర్థము. ఆ వ్యక్తి కనికరము గల చోట కూర్చున్నాడు, కానీ అతన్ని కనికరించే వారు ఎవరు లేరు. 38 సంవత్సరాలుగా కనికరం లేని స్థలాన్ని అతను పడి ఉన్నాడు. ఈరోజు నీవు నివసిస్తున్న స్థలంలో కనికరం లేదేమో, నీ బంధువులైనటువంటి వారు నీపై కనికరం చూపట్లేదేమో, ఈరోజు నీ వారుగా ఉన్నటువంటి వారు నేను పలకరించట్లేదేమో, నా వారు ఉండి కూడా అన్ని విషయాల్లో నన్ను ఒంటరివాడిగా చేశాడని నీవు అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటున్నారు ఒక మాట, వాడు పడి ఉండుట యేసు చూచి, నీవు పడి ఉన్న స్థితి, నీవు కలిగి ఉన్న ప్రతి ఇబ్బంది నేను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసు. ఈ యొక్క వాక్య భాగంలో నేను మీతో తెలియపరచాలనుకుంటున్న ఒకే ఒక మాట, నీవు యవన ప్రాయంలో ఉండొచ్చు, ఒకవేళ వివాహము చేసుకొని ఉండొచ్చు, యవన ప్రాయంలో ఉండి చదువు ముగించి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు ఫలితం లేకపోవచ్చు. ఒకవేళ కష్టపడి కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగం ద్వారా నీకు వస్తున్న ఆర్థిక విషయాల్లో చాలని స్థితిలో నీవు ఉన్నావేమో. రాత్రికాల సమయంలో సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. వివాహమై కూడా గర్భఫలం లేక నువ్వు బాధపడుతున్నావేమో, కొన్ని సంవత్సరాలుగా నువ్వు పడి ఉంటున్నావేమో. నా యేసయ్య సెలవిస్తున్నా, నువ్వు పడి ఉన్న స్థితి నా యేసయ్యకు తెలుసు. ఆ రోజు యేసుక్రీస్తు ఆ బెతెస్దా అనబడిన ఆ స్థలంకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారి వయసు 33.5 సంవత్సరాల వయసు, కానీ ఆ యొక్క వ్యక్తి యొక్క వ్యాధి వయసు 38 సంవత్సరాలు. రోజు నీ వయస్సును బట్టి నీ వ్యాధి పెరుగుతుందేమో, నీ వయస్సును బట్టి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల్లో పెరుగుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. మనుషులలో నాకుండిన అవమానం తీసివేయుటకై నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుంటే ఉండాను. ఈరోజు మనుషుల్లో నీకు అవమానం ఉందేమో, మనుషుల్లో నిన్ను నీవు అవమానంగా తలంచుకుంటున్నావేమో. రాయబడిన మాట, మనుషుల్లో నీకున్న అవమానము తీసివేయటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను దర్శించడానికి, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆలస్యం అవుతుందేమో నీవు అనుకుంటున్నాను. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆలస్యం చేసేవాడే కానీ అలక్ష్యము చేసే దేవుడు కానే కాదని నేను తెలియపరుస్తున్నాను. ఆ స్త్రీని ఎవరు పట్టించుకునేవారు లేరు. ఆ స్త్రీ నిర్ణయం చేసుకున్నది ఆ రోజు, ఇక నేను చనిపోవాలి, ఇక నాకు అప్పగించబడి దేవుడు ప్రేమించి నాకు ఇచ్చిన కుమారునితో సహా నేను చనిపోవాలనుకున్నది. కానీ ముందున్న పరిస్థితి ఆమె తెలుసుకోలేకపోయింది. నేను తెలియపరుస్తున్నాను ఒక మాట, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటో, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం ఏంటో
నేను ప్రకటిస్తున్న నా దేవునికి తెలుసు. నీ ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి నడిపించే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. ఆ స్త్రీ అనుకుంటుంది, ఇక చాలు, ఇంకా నా జీవితము చాలు, నన్ను పట్టించుకునేవారు లేరు అని ఒక తీర్మానం చేసుకుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలికి నేను సెలవిచ్చితినాను. అందుకు అతడు లేచి సారెపాతు పట్టణమునకు సారెపాతు పట్టణము గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కచ్చలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి తాగుటకై పాత్రలో కొంచెం నీళ్ళు నాకిమ్మని తీసుకొని రమ్మని వేడుకొని. గమనించండి, ఇవి యొక్క వాక్య భాగాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్త్రీ ఒక నిర్ణయం చేసుకుంది. నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, ఇక ఒక నిర్ణయం నేను తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని చనిపోవాలనుకొని తీసుకుంటున్న నిర్ణయము. ఆ సమయంలో దేవుడు హఠాత్తుగా ఒక కార్యాన్ని జరిగించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆ స్త్రీ సారెపాతుల్లో గ్రామంలో నివసిస్తున్న ఒక విధవరాలు. ఆ స్త్రీకి ఉన్నటువంటి ఒక మాట నేను ముందుకెళ్తూ ఉంటున్నాను. 12వ వచనం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డలు కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నాయి, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకొనకై వచ్చి తిని. ఆ స్త్రీ అంటుంది, తనకున్న విషయం చెప్పిన, అయ్యా నువ్వేమో అడుగుతున్నావు, ఎండలో నడిచొచ్చావు, దేవుని సేవకుడని చెప్తున్నావు, దేవుడు సెలవిచ్చాడని అంటున్నావు, కానీ నా పరిస్థితి నీకు తెలియదేమో. ఈ అడవిలోకి వచ్చా, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు. ఇంటి దగ్గరికి వెళ్ళాలి అంటే నేను కొన్ని పుల్లలు తీసుకొని వెళ్ళాలి. ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెము పిండి, ఆ కొంచెము నూనెతో అప్పము చేసుకొని తీసుకుపోయిన కట్టెలు వెలిగించి అప్పము కాల్చుకొని చావక ముందు మేము తిని చనిపోవాలి. ఏ నిర్ణయం తీసుకుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో? నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న అవమానాన్ని బట్టి చనిపోతానని కూడా తీర్మానం తీసుకున్నావేమో. ఒక మాట సావుకటిగా నేను తెలియపరుస్తున్నాను. మేము చావక ముందు వీటిని తిని చనిపోవాలని తీర్మానం చేసుకున్న స్త్రీ కుటుంబంలోనే దేవుడు గొప్ప కార్యము చేశాడు. అక్కడ సెలవిస్తున్నట్టు ఒక దేవుని సేవకుడు 13వ వచనంలో, అప్పుడు ఏలీ ఆమెతో, ఇట్లా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా ఎదకు తీసుకొని రమ్మను, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకుని. సేవకుడు అంటున్నాడు, నీవు భయపడవద్దు, నీ జీవితంలో సాధించాలని నీవు అనుకుంటున్నావు, నీ జీవితంలో అభివృద్ధి పదంలోకి నేను వెళ్ళలేనని నీవు అనుకుంటున్నావేమో. నేను ఆరాధిస్తూ ప్రకటిస్తున్నా, నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి దేవుని పక్షాన నేను అసలు నువ్వు భయపడని అవసరం లేదు. అమ్మా, నీవు భయపడవద్దు, నేను చెప్పిన పని మొదట నువ్వు చేయి. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు, నువ్వు వెళ్తున్న సంఘంలో ఉన్న సేవకుడు నీకేం తెలియపరిచాడు, మొదట ఆ పని చేయను. రోజు సేవకుని గౌరవించే స్థితిలో, సేవకుని సన్మానించే స్థితి, సేవకునికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే స్థితిలో ఈరోజు లేనందుకే చాలా కుటుంబాలు ఇబ్బందులు అవుతున్నాయి. ఆ స్త్రీ విధవరాలు సేవకుడు చెప్పిన విధంగానే మొదట ఆ పిండిలో కొంత, ఆ నూనెలో కొంత కాకుండా ఉన్న పిండంతా పిసికి అప్పము చేసి మొదటి అప్పము సేవకునికి ఇచ్చినట్టు జరిగిన ఒక అద్భుత కార్యం తెలుసా? కరువు కాలము ముగిసేంతవరకు దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. ఆ కుటుంబాన్నే కాదు, ఆ కుటుంబం ద్వారా సేవకున్నే దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే నా దేవుడు చూసే దేవుడు, నా దేవుడు నీ బాధను వినే దేవుడు, నీ ప్రార్థన విని దానికి త్వరలోనే సమాధానం అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. యేసు వాడు పడి ఉండుట చూచి, నువ్వు పడి ఉన్న స్థితి ఏంటి ఒక్కసారి నువ్వు చూసుకున్నావా? నీకున్న స్థితిగతి ఏంటో ఒక్కసారి నువ్వు తెలుసుకున్నావా? యేసు వాడు పడి ఉండుట చూచి, ఎన్ని రోజులుగా పడి ఉన్నాడంటే అతడు 38 ఏళ్ళుగా అతడు పడి ఉన్నాడు. స్త్రీ కూడా తనకున్న పరిస్థితిని చూసి, ఇక నేను చనిపోవడమే శరణ్యము అని తీర్మానం చేసుకున్న దినాల్లో నేను ప్రకటిస్తున్న నా దేవుడు చూసి ఆమె జీవితాన్ని మార్చివేశాడు. తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడ, సహోదరి, రాత్రికాల సమయం నేను చెప్తాను, నా దేవుడిని వైపు ఒక్కసారి నువ్వు చూడు.
ఆ దేవుడు నీకు అతి త్వరలో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి అనుకున్నాడు, నా తర్వాత వచ్చిన వాళ్ళు నాకంటే ముందుగా వెళ్ళి స్వస్థపడుతున్నారు, ఇక నా పరిస్థితి ఇంతేనా, నేను బాగుపడలేనా అని తను అనుకుంటున్న స్థితిలో నా యేసయ్య అక్కడ అనేక రకాల వ్యాధిగ్రస్తులు పడి ఉన్నారు. రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఊచ చేతులు కలవారు, అనేక రకాల వ్యాధి కలవారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారట. కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. కానీ నా యేసుక్రీస్తు వారు చూసినది ఆ 38 ఏండ్ల వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే నా యేసయ్య చూశాడు. చూసి అంటున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? అయితే నీ పరిపెత్తుకొని నీవు నడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్న మాట తెలుసు, అయ్యా నేను స్వస్థపడాలనుకుంటున్నాను, కానీ నీళ్లు కదిలించినప్పుడు నన్ను ఎవడు తీసుకుపోవడానికి ఆ స్థలానికి లేడయ్యా. నిజంగానే ఈరోజు చాలామంది, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదయ్యా అని నీవు అనుకుంటున్నావా? నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థనని దేవుడు వింటున్నాడు. కాబట్టే ఒక్కసారి ప్రభు నా వైపు చూస్తావా? నా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను దూరపరుస్తావా? నా కుటుంబంలో ఉన్న వారి యొక్క ప్రతి ఒక్కరి మనస్తత్వాన్ని నువ్వు మార్చివేస్తావా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నేను అడుగుతున్నాను. ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి ఆ యొక్క 15 వచనాల వైపు మనం బాగా గమనించినట్లయితే ఏ ఒక్క చోట అతడు 38 సంవత్సరాలు ప్రార్థించినట్లు రాయబడలేదండి. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి ఇక ఎంత ప్రార్థన చేసినా ఏం లాభంలే. ఇంకా ప్రార్థన చేసి చేసి విసుకెత్తిపోతున్నా. చాలామంది సేవకులకు ఫోన్ చేసి కూడా నేను విసుకెత్తిపోతున్నా అని నీవు అనుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచిస్తావా? ఆ విసుకెత్తిన స్థితిలో నీవు ఉన్నట్టయితే ఒక్కసారి రాత్రి కలిసిన, ప్రభువా నేను కూడా చాలా సంవత్సరాలుగా పడి ఉన్న స్థితిలోనే ఉన్నాను. ఆ పడి ఉన్న స్థితిలోనే నన్ను పలకరించేవారు లేరు ప్రభువా. ఆ 38 ఏండ్లుగా ఆ బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని చూసినట్టు నన్ను చూస్తావా? ఇక్కడ చివరిగా ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను ఈ రాత్రి కాల సమయంలో. 7వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు. నిజమే, ఈరోజు నీకంటే గొప్పగా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు ఉన్నారు, నీకంటే గొప్పగా రోదన చేసి ప్రార్థన చేసేవారు ఉన్నారు. వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడు, నీ జీవితంలో కార్యం చేయట్లేదని నీవు అనుకుంటున్నావా? ప్రార్థించవా? ఒకరోజన్నా నేను వచ్చినంతలో వేరొకరు నీళ్ళలో దిగి స్వస్థపడుతున్నారు. నిజమే, నీ ప్రయత్నము, నీ ప్రార్థన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు అంటాడు 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. గమనించారా? నువ్వు మనుషుల మాట విన్నావేమో, ఇన్ని రోజు మనుషులు చెప్పిన పనులు చేసావేమో. రాత్రి కాలం నీకున్న పరిస్థితిని ఒక్కసారి మోకరించి ఆయన వైపు చూస్తాయా? నాకున్న పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా నేను బాధపడుతున్నా, గర్భఫలము లేక 10 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నా, అనేకుల దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకున్న ఫలితం లేదయ్యా, ఆర్థిక ఇబ్బందులతో నేను కృంగి కృషించిపోతున్నానయ్యా, అనారోగ్యముతో నేను రోజుకు బలహీనున్నైపోతున్నానయ్యా, ఉద్యోగాల ప్రయత్నం చేసి నాకు ఏ ఉద్యోగం నాకు రావట్లేదయ్యా, కష్టపడి పని చేస్తున్న ఫలితం లేదయ్యా అని నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి ఆయన వైపు చూస్తావా ఈ రాత్రికాల సమయంలో? అయ్యా నన్ను నడిపించేవాడవు నీవయ్యా, నన్ను ముందుకు తీసుకెళ్లేవాడవు నీవయ్యా, నీవు అనగలిగితే దేవుడు నీ వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి
చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నిజంగా ఆయన నడిపించే దేవుడు నీకున్నాడు, నిన్ను పలకరించే దేవుడు నీకున్నాడు, నిన్ను చూసే దేవుడు నీకున్నాడు. అందుకోసం హాగరు ఆయన నన్ను చూచిన దేవుడు, చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరు పెట్టినటువంటి ఆ పేరు ఈరోజు నువ్వు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధుడా, చుమగల తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా మా పరిస్థితులను చూసి, మా ఇబ్బందులను చూసి అన్నిటిలో మాకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవా, నీకు స్తోత్రాలు. నిజంగా మా జీవితాల్లో కూడా, ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి వారి జీవితాల్లో కూడా ప్రభు చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఆర్థిక పరిస్థితులను బట్టి బాధపడుతున్నారు, అనారోగ్య పరిస్థితులను బట్టి బాధపడుతున్నారు తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, చేస్తున్న కష్టార్జితంలో అభివృద్ధి లేక బాధపడుతున్నారేమో. అయ్యా, ప్రార్థిస్తున్నా నీ రాత్రి కాల సమయం, నీ సేవకునిగా ప్రార్థిస్తున్నా. ఈ పరిస్థితుల్లో ఏ కుటుంబం అయితే ఉండి లైవ్ వీక్షిస్తూ ఉంటుందో ఆ కుటుంబములన్నీ నేటి దినం నుంచి ఆశీర్వదించబడును గాక అని ప్రార్థిస్తూ, హగ్గై 2:18 సెలవిచ్చినట్టు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించ మొదలు పెడుతున్నాను అనే వాగ్దానం స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ప్రత్యేకంగా ప్రభు ఈ రాత్రికాల సమయం గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆ రోజు నీ సేవకులు పలికిన మాటను బట్టి రూఢిపరుస్తూ ప్రార్థిస్తున్నాను. మీదటికి ఈ కాలంలో మేము మరలా మీ యొద్దకు వస్తాం, నీ కౌగిట చక్కటి కుమారుడును గాక అని సెలవిచ్చినట్టు నీ సేవకునిగా ప్రార్థించిన ప్రార్థన జరుగును గాక అని ప్రార్థిస్తుంటారు. ఎవరెవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో, ఎవరెవరైతే ఈ లైవ్ వీక్షిస్తూ ఉంటున్నారో అటు స్థితిలోనైనా వారందరూ వచ్చే సంవత్సరం ఇదే సమయం వరకు వారి కౌగిట్లో చక్కటి ప్రభు బిడ్డలను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారికి శీఘ్రమే వారిని స్వస్థపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ, అయ్యా, నన్ను, నా పరిచర్యను, నా కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించు. మా కుటుంబాల్లో కూడా ప్రభు నీ సేవ, నీ పరిచర్లో వాడబడుతూ ఉంటుండగా ఇంకా మెరుగైనటువంటి పరిచయం మాకు అనుగ్రహించి మహిమ పొందుమని రాత్రికాల దీవెనమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించు. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్ని సహవాస సమాధానం లైవ్ వీక్షిస్తూ ఉన్నటువంటి కుటుంబములకు, తీర్మానం తీసుకున్న కుటుంబములకు, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో, అనేక రకాల ఇరుకులతో బాధపడుతున్న కుటుంబాలకు ఆయన కృపా కాపుదల ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక.